జగన్నాథ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ వ్లాగ్స్ అనమాట. సో ఈ రోజు అయితే మనం బ్యాక్ విత్ న్యూ వీడియో, కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చినాం. సో మీరు బ్యాక్ సైడ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మీకు టెంపుల్ అయితే తెలిసే ఉంటుంది. సో జగన్నాథ స్వామి టెంపుల్. సో మన హైదరాబాద్లో ఉందన్నమాట ఈ యొక్క టెంపుల్ అనేది. జూబ్లీ హిల్స్లో అయితే ఉంది. మనకి ఈ టెంపుల్ వచ్చేసి ఉప్పల్ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ ఉంటుంది. హైటెక్ సిటీ నుంచి ఒక 5 to 6 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. టెంపుల్ టైమింగ్ వచ్చేస్తే మార్నింగ్ 6 o'clock టెంపుల్ ఓపెన్ అవుతుంది, 12కి క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ ఉంటుంది, 9కి క్లోజ్ అయితే ఉంటుంది. సో మనకి నియర్ బై పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది ఈ యొక్క టెంపుల్కి. అలాగే మనకి టెంపుల్ అయితే ఓపెన్ అయ్యి దాదాపు 18 years అయితే అవుతుందండి టెంపుల్ అయితే ఓపెన్ అయ్యి. సో మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ యొక్క టెంపుల్ని అయితే విజిట్ చేయండి. మీకు లోపల ఎట్లా ఉంటుందో మొత్తం అయితే చూపిస్తాను, పదండి. సో గైస్, ఇది చూస్తున్నారు కదా మెయిన్ టెంపుల్ అనమాట. యాక్చువల్లీ ఇట్లా ఎంట్రన్స్, బట్ ఏంటంటే మీరు వే టు టెంపుల్ ఈ రూట్ అయితే ఉంటుంది. ఈ రూట్లోనైతే మనం వెళ్ళి అట్లా బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ ముందుకైతే రావచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో అయితే ఉంది. సో ఈ టెంపుల్ గురించి అయితే మనం ఇంకా ముందు అయితే వెళ్ళి తెలుసుకుందాము. సో ప్రజెంట్ అయితే చూడండి టెంపుల్. సో ఇది వే టు టెంపుల్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఎంట్రన్స్ ఉంది. సో ఈ టెంపుల్కి వెళ్ళే దారి మనకి ఇక్కడ క్లియర్గా అయితే రాసింది. సో ఈ రూట్లోనైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం గోడ పైన అయితే చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట కృష్ణుని బొమ్మలు. ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఇక్కడ మనకు చూసుకుంటే. కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది ఎంట్రన్స్లోనే. సో గైస్ చూశారు కదా. సో వే టు దర్శనానికి ఒక 20 meters దాటగానే మనకి ఇట్లా జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఎంట్రీ ఇట్లా ఉంటుందన్నమాట. సో ఈ మనకి ఎంట్రన్స్లోనే ఒక ధ్వజస్తంభం అయితే ఉంది. ధ్వజస్తంభం నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే మనకి జగన్నాథుని స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో లోపల కూడా వెళ్దాము, లోపల కూడా వెళ్ళి అయితే చూపిద్దాము. సో మనకి హైదరాబాద్లో ఉండేవారు అయితే తప్పకుండా అయితే విజిట్ చేయండి, ఎందుకంటే టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ యొక్క టెంపుల్ అయితే. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎంత బాగుందో. ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలం కూడా అయితే ఉంది ఈ యొక్క ప్లేస్లో. మనకి ఎక్కడ చూసినా ఈ గోడల పైన అయితే కృష్ణుని బొమ్మలు అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. మనకు లోపలికి వెళ్ళగానే మంచిగా స్టార్టింగ్లోనే ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు చూడొచ్చు. ధ్వజస్తంభం కూడా ఉంది ఇక్కడ మనకి ఎంట్రీలోనే చూడొచ్చు. చాలా పెద్ద ధ్వజస్తంభం ఉంది. మనకి ఇక్కడ ముందుగానే ఒక గంట అయితే ఉందన్నమాట. గంట కొట్టి లోపలికైతే వెళ్తున్నారు. జై జగన్నాథ. సో ఫ్రెండ్స్, మనకు స్టార్టింగ్ టెంపుల్ ఎంట్రీలోనే స్టార్టింగ్లో మనకు గంట అయితే ఉంది. దాని తర్వాత ధ్వజస్తంభం అయితే ఉంది. ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ధ్వజస్తంభం పక్కనే మనకు ముందుగా టెంపుల్ ఎంట్రీ అవ్వకముందే ఇక్కడ మనకి శివాలయం అయితే ఉంటుంది. ముందుగా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ శివుని కూడా దర్శనం అయితే చేసుకోండి. శివుని దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఎగ్జాక్ట్లీ పక్కనే మెట్ల మార్గం కూడా ఉంటుంది. ఈ యొక్క మెట్ల మార్గం నుంచి ఎగ్జాక్ట్లీ మనకు పైనకి వెళ్తే జగన్నాథ స్వామి దర్శనం అయితే అవుతుంది. సో ఈ రూట్లోనే మనం పైనకి వెళ్ళాలి. మనకు పైనకి వచ్చినాక ప్లేస్ అనమాట ఇది. సో చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఏవేవైతే ఉన్నాయో అన్నీ బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క పైన నుంచి మీరైతే చూడొచ్చు. సో గైస్, మనం జగన్నాథ స్వామి టెంపుల్ అని అయితే లడ్డు అయితే తీసుకున్నాం అనమాట. సో ఈ లడ్డు అయితే చూసుకోవచ్చు, మనకి 100 rupees. ఇందులో 6 లడ్డూలు అయితే వస్తాయి ప్రసాదంకి. సో టెంపుల్కి వచ్చిన వాళ్ళు మీరు కూడా ప్రసాదం అయితే తీసుకోండి. ప్రసాదం ఎగ్జాక్ట్లీ మనకు వచ్చేసి ఎంట్రీలోనే ఇక్కడ గణేష్ స్వామి టెంపుల్ ఉంటుంది. గణేష్ స్వామి టెంపుల్ పక్కనే మనకి ఈ ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. సో గైస్ చూస్తున్నారు కదా, జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట. సో ఇదే మనకు వచ్చేసి మెయిన్ గోపురం. ఇది మనకి టెంపుల్
ఎంట్రీ వచ్చేసి ఆ సైడ్లో ఉంటుంది. మనకి ఇక్కడ ముందు వినాయక స్వామి టెంపుల్ కూడా ఉంది. సో సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ మెట్ల మార్గం నుంచి అయితే పైనకి దర్శనం చేసుకోండి. మనం ఆల్రెడీ దర్శనం చేసుకున్నాం కాబట్టి మళ్ళీ బయటకు వచ్చి అయితే వీడియో అయితే తీస్తున్నాము. లోపల వీడియో అయితే అలో లేదు. సో అక్కడ మీరు పబ్లిక్ చూస్తున్నారు కదా, దర్శనం అయిపోగానే ఆ రూట్లో నుంచి బయటికి అయితే వస్తారు. ఆ రూట్లో బయటకు వచ్చినాక ముందు ఇంకా మనకి 2-3 టెంపుల్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా చూపిస్తాను, ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి, జగన్నాథ స్వామి దర్శనం తర్వాత ఏమేమి ఇంకా టెంపుల్స్ దర్శనం చేసుకోవాలి అనేది అది కూడా నేను ముందుకెళ్ళి అయితే చూపిస్తాను. సో మీరు పైన చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్లాగ్ అయితే. సో మనకి జగన్నాథ స్వామి ఒడిశాలో కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఇది ఎగ్జిట్ అనమాట. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ ఇది కనిపిస్తుంది కదా, ఇది ఎగ్జిట్ అవ్వగానే మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. స్టార్టింగ్లోనే హనుమాన్ టెంపుల్కి కొంచెం పక్కన రాగానే ఇక్కడ మనకి నవగ్రహాల టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో నవగ్రహాల టెంపుల్ కూడా వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకోండి. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ కొంచెం మనకి ఇటు చూస్తే మహాలక్ష్మి అమ్మ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో ప్రెజెంట్గా అయితే దర్శనం అయితే మనం చేసుకున్నాము, బట్ ఏంటంటే క్లోజ్ అయితే అయింది. సో ఇది మహాలక్ష్మి అమ్మ టెంపుల్ ఇది. సో మహాలక్ష్మి టెంపుల్ని కూడా వచ్చిన పబ్లిక్ అయితే దర్శనం అయితే చేసుకోండి. సో మండే కాబట్టి ఇలా పబ్లిక్ అయితే అంత లేరు. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకైతే వెళ్దాము. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది కదా ఫ్రెండ్స్, టెంపుల్ కనిపిస్తుంది కదా, మా విమల అమ్మ టెంపుల్ అనమాట. ఇటు కనిపిస్తుంది మహాలక్ష్మి అమ్మ టెంపుల్, ఇటు మా విమల అమ్మ టెంపుల్. సో మా విమల అమ్మ టెంపుల్ని కూడా దర్శనం అయితే చేసుకోండి అందరూ. సో మనకి ఆర్కిటెక్చర్ అయితే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సేమ్ మనకి ఒడిశా పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే వెళ్తాం కదా, ఆ వైబ్స్ అయితే వస్తాయి అన్నమాట మనకి. సో మనం ఇంతవరకు అయితే ఒడిశా అయితే వెళ్ళలేదు, బట్ ప్లాన్ అయితే చేద్దాము. ప్రెజెంట్ అయితే మనం హైదరాబాద్లో ఉన్న జగన్నాథ స్వామిని అయితే దర్శనం అయితే చేసుకున్నాం కదా. సో ఒడిశా వీడియో కూడా త్వరలోనైతే చూపిద్దాం మనం. గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా మా విమల అమ్మ టెంపుల్ అనమాట. టైం అయితే 12 అవుతుంది కాబట్టి 12 o'clock. ఇప్పుడు ప్రెజెంట్లీ టెంపుల్ అయితే క్లోజ్. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ అయితే ఓపెన్ ఉంటుంది టెంపుల్. మా విమల అమ్మ టెంపుల్ అటు కనిపిస్తుంది కదా, మహాలక్ష్మి అమ్మ టెంపుల్. మళ్ళీ 5 o'clock అయితే టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. సో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మార్నింగే ప్లాన్ అయితే చేసుకోండి. సో ఇంకొంచెం ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్దాం. మనకి ఇక్కడ గోడల పైన కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ టెంపుల్ మొత్తం సరౌండింగ్స్ మొత్తం ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. మనకి ఏంటంటే మెయిన్ టెంపుల్స్కి వస్తే మంచి ప్రశాంతత అయితే దొరుకుతుందన్నమాట ఈ యొక్క టెంపుల్స్లో. సో చూడొచ్చు టెంపుల్ కూడా క్లోజ్ చేస్తున్నారు కంప్లీట్గా, మళ్ళీ ఈవినింగ్ అయితే ఓపెన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ మనకు ఆఫ్టర్నూన్ అవుతుంది టైం. సో మీకు ముందుగా అనిపిస్తుంది కదా, ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న అయితే వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంది రైట్ సైడ్లో. ఈ టెంపుల్ ఓపెన్ ప్లేస్ అనమాట. ఇది వచ్చిన వాళ్ళు కూర్చోడానికి కూడా ప్రశాంతంగా ప్లేస్ కూడా ఉంది. సో ఈ కంప్లీట్ టెంపుల్ వ్యూ ఇది మనకి. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ జూబ్లీ హిల్స్లో. గోపురం కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, మనమైతే చూసుకోవచ్చు. చూడండి బ్యూటిఫుల్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో గోపురం అయితే. చాలా పెద్ద గోపురం అయితే ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే ప్లాన్ అయితే చేసుకోండి టెంపుల్కి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు
మనకు బండిలు అయితే రెడీ అవుతున్నాయి. ఎందుకంటే జగన్నాథ స్వామి రథోత్సవం అయితే ఉంటుంది కదా. సో ఈ యొక్క రథోత్సవం కోసం అయితే ఇక్కడ మనకి బండిలు కూడా రెడీ అయితే చేస్తున్నారు. సో ఈ మంతే ఉంటుంది మనకి. ఈ మంత్ మేబీ 27th నుంచి స్టార్ట్ అయితే అయ్యి ఉండొచ్చు జగన్నాథ స్వామి రథోత్సవం. దానికోసం అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నారు. సో ఇది ఎగ్జాక్ట్లీ టెంపుల్ బయట అనమాట. మనకి పార్కింగ్ ప్లేస్ అయితే కూడా ఉంటుంది, విశాలంగా పార్కింగ్ ప్లేస్ కూడా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు టెంపుల్ వ్యూ అయితే చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మనకి ఎంత బాగా అనిపిస్తుందో. ఇది కంప్లీట్గా టెంపుల్ వ్యూ అనమాట జగన్నాథ స్వామిది. సో ఇంకా మీకు దగ్గర నుంచి అయితే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను, చూడండి. సో గైస్, వీడియో అయితే మీరు చూశారు కదా. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ యొక్క టెంపుల్ని అయితే విజిట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా.